మొటిమలంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోండి. అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏదో కాలేజ్ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ పిగన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేసిగా. ఏంటదా ఏ ఉందరా అసలు, 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహ. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా. అదంతా సర్లేవే, ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా మా అమ్మ జడ వేసేటప్పుడు. అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకు కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు, ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా.